మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అవకాశవాదులు ప్రభుత్వం ఉందని యథేచ్ఛగా దోపిడీ చేయాలనుకుని చూస్తారు. భూములు కానీ మట్టి కానీ ఏది దొరికితే అది దోపిడీ చేయాలని చూస్తారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరి షెల్టర్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ కూటమి పార్టీ వాళ్ళు కూడా చెప్పేసినారు, ఇది షెల్టర్ కాదు, ఇది అవినీతి చేసిన వాళ్ళకి షెల్టర్ పార్టీ కాదు, ఇది మా దగ్గర రావద్దని. ఇప్పటికే వాళ్ళల్లో వణుకు పుడతా ఉంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసినారు, పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు, జిల్లా పరిషత్లో నిర్మాణాలు చేశారు. ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా? అవి వాళ్ళ కోసం ఇచ్చినారా ఆ భూములన్నీ? ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆక్యుపై చేసుకున్నా నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్రపోం. దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా పార్టీలోకి రావాలని సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇంకా పెద్ద నాయకులు కూడా రావాలని. మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయన, మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీ అవసరం లేదు, మీకోసం మేము ప్రయత్నం చేయలే, మాకు అవసరం లేదు. కాకపోతే ఆ పార్టీలో ఉండి కొంతమంది మాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. మా గెలుపుకు సహకరించిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నగరంలో, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. కాకపోతే మీ పార్టీలో మీరు ఉండండి, మా పార్టీలో ఉండే వాళ్ళు మాకున్నారు, వాళ్ళని మేము బాగా చూసుకుంటాం, మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం సంబంధించి కూడా అక్కడ నిర్మాణాలు చేసినారు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడినా, నేను కాదు గతంలో ఉన్న అధికారులు చేశారని చెప్పాడు ఆయన. అసలు మీ స్థలాలు ఎట్లా అన్యాక్రాంతం అవుతాయి? జిల్లా పరిషత్ సిఇఓ గారికి కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని మీ స్థలాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి, లేదంటే మీ మీద కూడా చర్యలు ఉంటాయి. అవసరమైతే దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఒక స్పెషల్ ఆఫీసర్ చేత కడప నగరంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించి ఉపేక్షతో స్వలాభం కోసం సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 9 నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రనక ఒక్కొక్క రోజు మేము 10-11 గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరిని నిర్లక్ష్యం చేయడం జరగదు. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దతగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము. నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. అందరి సహకారం కావాలా. ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము. ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అలాగనే పెన్షను 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు, దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కాదు, నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా. సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది, ఇంతవరకు కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అది కరెక్ట్ కాదు. కులగణన అవసరం లేదు, మనమందరం సమానమే. ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన, నైపుణ్యంలో అభివృద్ధి. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది 14 నుంచి 19 వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఇప్పుడు
2024లో నైపుణ్య గణనాన్ని మొదలుపెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకొచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్లో ముందుకెళ్తున్నారు. దీన్ని చాలా అప్రిషియేట్ అందరూ చేయాలా. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. చాలా గొప్ప ఆలోచన ఇది. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో పేదలకు అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెడతామని సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 అంశాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. పేషెంట్స్ ఎమర్జెన్సీ చూసి ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి ఏ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాళ్ళకంతా చేసి ఆరోగ్యశ్రీని ప్రజలకు ఇంకా బాగా అందుబాటులోకి వచ్చేసి ఏ ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టినారంటే పేదవాళ్ళకు అండగా ఉండడానికి, వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా వైద్యం అందడానికి పెట్టినది. దాన్ని యొక్క స్ఫూర్తిని మళ్ళీ పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ.